దేవుని నామానికి స్తోత్రము మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడు చూపిన కృపకై వందనాలు. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ధ్యానం చేస్తూ ఉంటుండగా మన యొక్క విశ్వాసము బలపరచబడుతూ ఉంటుంది. మరి అందు నిమిత్తమే మిమ్మల్ని అందరికీ కూడా వాక్యంలో మరి ఆత్మీయంగా బలపరచ నిమిత్తమే ప్రతిరోజు కూడా ఈ రకంగా వాక్యాన్ని మీకు పంపడం జరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు మీరు చదివినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆ యొక్క సముద్రం మీద వెళుతూ ఉన్నాడు. మనం అద్దరికి వెళుదాము అని ముందుగానే యేసయ్య వారితో చెప్పాడు. అయితే ఆ యొక్క వారి యొక్క ప్రయాణంలో గాలి తుఫాను, పెద్ద తుఫాను రేగినప్పుడు మరి వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుండి 3 ముఖ్యమైన విషయాలు వి నీడ్ టు రిమెంబర్. ఎప్పుడైతే మన జీవితంలో తుఫాను లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయో అప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేక ఉపమానాల ద్వారా ఆ యొక్క శిష్యుల విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క సముద్ర ప్రయాణంలో యేసయ్య అంటున్నాడు, మనం అద్దరికి వెళుదాము. ఆ యొక్క క్షేమకరమైనటువంటి ఆ ప్రయాణంలో అద్దరికి వెళ్ళే దిశలో తుఫాన్లు ఎదుర్కొన్నటువంటి ఆ తుఫాన్ను వారు ఎదుర్కొంటున్నారు. మొదటిగా యేసయ్య ఆ దోణిలో ఉన్నాడు. అయితే ఈరోజు ప్రభు నమ్మిన బిడ్డలుగా మనం అనుకోవచ్చు, ప్రభు నమ్ముకున్నామే, విశ్వాసంలో ఉంటున్నామే, అయినప్పటికీ ఈ యొక్క తుఫాన్ లాంటి ప్రతికూల పరిస్థితులు ఎందుకని నాకు సంభవిస్తున్నాయి, ఈ యొక్క సమస్య ఎందుకని వస్తుందని అనుకోవచ్చు. వారి యొక్క విశ్వాసాన్ని యేసయ్య వారిలో పెంచే దిశగా వారిని ముందుగా పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క జీవితం అనే నావలో దోణిలో యేసయ్య ఉన్నాడు. కానీ ఈ తుఫాన్ లాంటి సమస్యలు మనల్ని ఒంటరితనానికి గురి చేస్తాయి, లోన్లీనెస్కు గురి చేస్తాయి. కారణం ఏమిటంటే ఈ యొక్క పెద్ద తుఫాను రేగిందా. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిందండి. ఆ యొక్క సమస్యను చూడండి, ఆయన ఉన్న దోణి మీదనే, యేసయ్య ఉన్నటువంటి ఆ దోణిలోనే ఆ శిష్యులు ఆ యొక్క పెద్ద తుఫాను లాంటి సమస్యకు ఎదుర్కొన్నారు. ఈరోజు తుఫాను లాంటి పరిస్థితి ఏమిటండి అని అనవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నటువంటి కరోనా వైరస్, ఈ యొక్క తుఫాను లాంటి సమస్యలు అదొకటనే కాదు, ఇంకా ఎన్నో రకాల సమస్యలు, తుఫానులు మన జీవితంలో ఆ సడన్గా ఎదురు కావచ్చు. ఇవి పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ యొక్క జీవితంలో కొన్ని భాగాలని గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో ఆయన యొక్క సన్నిధి మనకు తోడై ఉన్నది అనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఈ పెద్ద తుఫాను లాంటి సమస్యలు మన హృదయంలో, మన జీవితం అనే దోణి మీద రేగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్య విషయాలు ఈ వాక్యంలో నుండి మనం గమనిద్దాం. మొదటిగా యేసయ్య అక్కడ ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడండి. అక్కడ వేరే కుటుంబీకులు లేరు, బంధుమిత్రులు లేరు, ఇంకా ఫెలోమెన్ ఎవరు కూడా లేరు. కానీ వారికి సమీపముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు సన్నిధి, ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ us అనే సత్యాన్ని మొదటిగా మనం తెలుసుకోవాలి. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే 39వ వచనంలో, ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, అనగా ఇక్కడ ఆయన యొక్క శక్తి కనబడతా ఉందండి. క్రియేషన్ మీద శక్తిని కనబరిచినటువంటి క్రియేటర్గా ఆయన మనకున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి, అధికారం కలిగినటువంటి యేసయ్యను మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఈజ్ పవర్. వీ నీడ్ టు రిమెంబర్ ఈజ్ పవర్ త్రూ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. ఆ యొక్క తుఫాన్ లాంటి సమస్యల్లో రెండవదిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన యొక్క శక్తినండి. గాలిని గద్దించాడు, మిక్కిలి నిమ్మలపరిచాడు, సముద్రంతో ఊరకుండుము అని చెప్పాడు. ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే, మన జీవితం అనే దోణిలో ఎన్ని తుఫాను లాంటి సమస్యలు వచ్చినా బీ కామ్, మనము కాముగా ఉండవలసింది. ఎందుకంటే ప్రభు యొక్క శక్తి గల దేవుని యొక్క అధికారం కలిగినటువంటి, ఆ సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు.
ఈరోజు నీవు భయపడుతున్నావేమో, ఆ యొక్క శిష్యుల వలె చింతిస్తూ కలవరపడుతున్నావేమో, కానీ ప్రభు వారిని బలపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా ఏం జరిగిందంటే 39వ వచనంలో గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, వీ నీడ్ టు రిమెంబర్ ఈజ్ పీస్ ఇన్ అవర్ స్టోమ్స్ ఆఫ్ లైఫ్. మన యొక్క తుఫాన్ లాంటి సమస్యలో మనం ఆయన యొక్క సమాధానము మనకున్నది అని గుర్తుపెట్టుకోవాలండి. ఈరోజు ఆ పెద్ద తుఫానే కావచ్చు, గాలి అలలే కావచ్చు, వాటిని మిక్కిలి నిమ్మలపరిచాడు. కాబట్టి ఈరోజు ఆయన సమాధానం కూడా మనకి ఈ భయాందోళనలో, ఈ యొక్క చింతల్లో, కలవరాలలో మనకు ఆయన యొక్క సమాధానము దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, ఈ యొక్క గాలి తుఫాన్ లాంటి ఈ యొక్క కరోనా వైరస్ కావచ్చు, ఇంకా ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురు కావచ్చు, కానీ 3 ముఖ్యమైన విషయాలు వీ నీడ్ టు రిమెంబర్. మొట్టమొదటిగా ఈజ్ ప్రజెన్స్, ఆయన యొక్క తోడు మనకున్నది. రెండవదిగా ఆయన శక్తి మనకున్నది. మూడవదిగా ఆయన యొక్క సమాధానము ఈ తుఫాన్ లాంటి సమస్యలు ప్రభు మనకిచ్చాడు. కాబట్టి చూడండి, ఆయన అంటున్నాడు, మీరెందుకు భయపడుతున్నారయ్యా? మీరు ఇంకా నమ్మకం లేకున్నారా? అల్ప విశ్వాసులారా, వారికి విశ్వాసం ఉన్నది. యేసయ్య శిష్యులకు కూడా ఈరోజు మనకు కూడా విశ్వాసం కలిగి ఉంది. పాప క్షమాపణ దయచేశాడు. యేసయ్య ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అన్నంత వరకు మాత్రమే కాదండి, మన విశ్వాసం ఇంకా పరిపూర్ణంగా ఉండాలి. ఎంత ఎక్కువగా నువ్వు భయపడతావో అంత తక్కువ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. ఈరోజు ఆ విశ్వాసంలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఆ విశ్వాసము, భయాందోళన వచ్చినప్పుడు, తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనము భయపడకుండా ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క శక్తి, ఆయన సమాధానం మీద మన ఆధారపడినట్లయితే మన జీవితాలు నెమ్మదిగా మిక్కిలి నిమ్మలంగా ఉంటాయి. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు ప్రియులారా, మన ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఆయన శక్తి గల దేవుడు. ఆయన ఆ యొక్క గాలి తుఫాను అణిచి మిక్కిలి నిమ్మలపరిచి దేవుడు. ఈరోజు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు మనకు తోడై ఉండి ఆ యొక్క తెగులును కూడా ఆపచేయగల శక్తిమంతుడు. ఆయనకు మనం మొరపెడదామా? ప్రభు అంటున్నాడు, ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ప్రభువా అంటే నేను ఉన్నాను అని వెంటనే ఆయన చేయి చాపి వారిని లేవనెత్తుతా ఉన్నాడు. ఇక్కడ శిష్యులు వారు భయపడుతూ అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా అన్నప్పుడు వారిని బలపరుస్తున్నాడు, వారిని కాపాడాడు, వారిని రక్షించాడు. కాబట్టి ఈరోజు ప్రభు కూడా మనల్ని సేవ్ చేయడానికి ఉన్నాడు. ప్రభువుకు మనం మొరపెడదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువా, అయ్యా ఇక మరి కరోనా వైరస్ ఆ యొక్క ప్రభావము నాయన ప్రపంచం అంతటిని కూడా భయాందోళనకు గురి చేస్తుంటుండగా ప్రభువా, తెగులును అయ్యా ఆపండి నాయన. నివారణ చర్యలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరచండి, కాపాడండి నాయన. రాజులకు, అధికారులకు అయా మంచి జ్ఞానము దయచేయండి. పోలీసు విభాగానికి, ఆయా సిబ్బందికి, వైద్య సిబ్బందికి నాయన, ఆ యొక్క తండ్రి నాయన, పారామెడికల్ విభాగం అంతటిని నాయన, పారిశుద్ధ్య ఆయా కార్మికులందరినీ కూడా మీరు ఆయా బలపరచండి నాయన. నీకు వందనాలు యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పట్టణాన్ని, దేశాన్ని కాపాడమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా సంఘ బిడ్డల కుటుంబాల చుట్టూ నీకు అగ్ని కంచి ఉంచండి ప్రభువా. ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో అయ్యా, ప్రతి విధమైన బలహీనను తొలగించండి, అనారోగ్యాన్ని కొట్టివేయండి. యేసయ్య, మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగనయ్యా. నీ వాక్కును పంపిప్పుడే మీరు వారిని బాగు చేయమని అడుగుచు ప్రభువా. విన్న వాక్యాన్ని ఆయా ప్రతి ఒక్క బిడ్డలో ఫలింపచేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.